కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన దాదాపు 500 మంది నాయకులు, క్రియాశీల కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సభ్యత్వం ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తాం. చూస్తున్నారు మీరు, క్షేత్రస్థాయిలో ఈరోజు 2 ఏళ్ల పరిపాలన చెప్తూ ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలు సంతృప్తికరంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్నారో మీరే గమనిస్తున్నారు. ఒక పక్క ఇచ్చిన సంక్షేమాన్ని చెబుతూ, ఇంకో పక్క చేస్తున్న అభివృద్ధిని చూపుతూ, ఇంకా ఏదైనా టెక్నికల్గా అదే రకంగా ఏదైనా చిన్న చిన్న సమస్య నుండి ఏది జరగనటువంటి సంక్షేమాన్ని గురించి వివరించుకుంటూ ఇంటింటికి మేము ముందుకు పోవడం జరుగుతుంది. రానున్నటువంటి ఏ ఎన్నికైనా మా అధినేత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే, కూటమి ప్రభుత్వం అయితేనే ఏదైనా కానీ ఎమ్మిగనూరులో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా పెద్ద పీట వేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఏ సంక్షేమమైన మహిళల్ని ప్రాతినిధ్యం వహిస్తూ దళితుల్ని, బడుగుల్ని, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్న పార్టీ, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువత మొత్తం, దళితులు, అదే రకంగా బడుగులు అందరూ కూడా ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని వస్తున్నందుకు వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ